శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సిఐఎస్ఎఫ్ అధికారి హల్చల్ చేశాడు. సిఐఎస్ఎఫ్ దుస్తులు వేసుకొని ఎయిర్పోర్ట్లో తిరుగుతున్నాడు. తాను సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానని బాలకృష్ణ బురుడి కొట్టిస్తున్నాడు. ఇప్పటి వరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో బాలకృష్ణ మోసం చేశాడు. మ్యాట్రిమోనీ.కామ్లో పోలీసు అధికారుల వేషంతో యువతులకు వల వేస్తున్నాడు. శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి సిఎస్ఎఫ్ డ్రెస్సింగ్లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్లో తిరుగుతున్నాడంటే సిఎస్ఎఫ్ వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడికి కావాల్సిన డీటెయిల్గా ఎలాంటివి లేవు వాడి దగ్గర. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాడి పేరు బాలకృష్ణ సమన్ అని, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నామని తర్వాత మాకు అప్ప చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది. అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే, మరి వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, చేసుకోవాలనుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటే, నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను అంటే, ఏం చేస్తున్నాను సిఎస్ఎఫ్లో చేస్తున్నాను అంటే, మరి దానికి ఏమైనా ఎవిడెన్స్ ఏమిందని, నేను ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాను, కావాలంటే అక్కడి నుంచి మీకు మీ ఫాదర్కి ఫోటోలు కూడా పెడతాను నేను అని ఆ యూనిఫామ్ ఒకటి కొనుక్కొని తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫొటోస్ దిగి వాళ్ళకి వాట్సాప్ చేసిండు. ఇదే విధంగా అతను చాలా మటుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాట్రిమోనీ వాళ్ళతో తన డీటెయిల్స్ పెడుతూ తన ఎంప్లాయీ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఫ్రాడ్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఈ డ్రెస్సు వాడు అక్కడ యూజ్ చేసిండని చెప్పిండు. దాని బేస్ మీద మేము అతని చట్టపరంగా అన్ని సెక్షన్స్ అప్లై చేస్తూ రిమాండ్ చేస్తున్నాము.